హాయ్ హలో ఎవరివన్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫోర్త్లో ఫిఫ్త్ యూనిట్ 5 యూనిట్ కంప్లీట్ చేసుకున్నాం. ఈవీఎస్ది 6వ యూనిట్ రివ్యూ చేస్తాం. అది వచ్చిందన నీరు, లెసన్ నేమ్ వచ్చి నీరు. దీంతో అభ్యసన ఫలితాలు వస్తారు చూడండి. దైనందిత జీవితంలో దైనందిన అవసరాలలో జీవితంలో నీటిని ఉత్పత్తి, సేకరించే పద్ధతులను, ప్రక్రియను నేర్చుకుంటాం. స్థానిక వనరులు, నీరు ఎలా పొందుతామో అర్థం చేసుకుంటాం. నీటి యొక్క బాష్పీభవనం, ఘనీభవనము, వాటి యొక్క అర్థాలు తెలుసుకుంటాం. నీటి వనరుల పరిశుభ్రత కొరకు సూచించిన పద్ధతులు, మన జీవితంలో నీటి ఆవశ్యకతను గురించి వివరిస్తాం. నీటిలో కరిగే వివిధ రకాల పదార్థాల గురించి పరిచయిస్తామంటున్నాడు. ఓకేనా, చూడండి. లత వేసవి సెలవులో వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిందనమాట. అక్కడ ఆమె తన మిత్రులైన రవి, నిఖితతో ఆడుకోవడానికి వెళ్ళింది. ఆడుకునేటప్పుడు లతకు దాహం వేసిందనమాట. రవి ఆమెకు నీరు తెచ్చిస్తే తాగిందనమాట. ఓకేనా, చూడండి. లత ఏమంటుంది, రవి, ఈ నీరు ఎందుకు ఉప్పుగా ఉన్నాయి? మీరు రోజు వీటినే తాగుతారా, ఈ నీటినే తాగుతారా అని లత అడిగిందన్నమాట. రవి అంటున్నాడు, అవును, ఇవి మా బోరు బావిలోని నీరు, మేము ఇవే తాగుతాం అని రవి అన్నాడు అనమాట. లత చూడి, ఓ మరి మీరు ఏం చేస్తారు నిఖిత? మరి మీరేం చేస్తారు నిఖిత అని అడిగింది. నిఖిత, మేము కుళాయి నీళ్లు తాగుతాం. మా గ్రామ పంచాయతీ స్వచ్ఛమైన త్రాగునీటిని మా ఇళ్లకు సరఫరా చేస్తుంది. మా గ్రామంలో ఒక పెద్ద చెరువు ఉంది. దానిలోని నీరుని శుద్ధి చేయబడి ఇళ్లకు సరఫరా చేయబడుతుందని చెప్పింది. ఎవరు? నిఖిత. ఓకేనా, చూడండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఉంది, మనకి చాలా ఇంపార్టెంట్ వస్తుంది. చాలా గ్రామాలలో నీటి వనరులుగా చెరువులు ఉంటాయన్నమాట. ఇది ప్రధానంగా వ్యవసాయానికి, తాగడానికి, ఇతర అవసరాలకు వినియోగించబడుతుంది. మన గ్రామం మనం ఒక గ్రామం గురించి తెలుసుకుందాం అంటున్నాడు. ఒక గ్రామ చెరువు కదా యతలవంక చెరువు చాలా ఇంపార్టెంట్. యతలవంక చెరువు ఎక్కడుందంటే చిత్తూరు జిల్లాలోని పొంగనూరు మండలంలోని నీటిగుంట్లపల్లి. నా పేరు వెంకట్ అంటున్నాడు. వెంకట్ చెప్తున్నాడు, మాది చిత్తూరు జిల్లా పొంగనూరు మండలంలోని నీటిగుంట్లపల్లి. మా గ్రామ చెరువు పేరు యతలవంక చెరువు. ఏ చెరువు? యతలవంక చెరువు. ఎక్కడుంది? చిత్తూరు జిల్లాలో. ఎక్కడుంది? పొంగనూరులో. ఎక్కడుంది? నీటిగుంట్లపల్లిలో ఉందన్నమాట. దీని గురించి తెలుసుకుందాం అంటున్నారు. మా చెరువు మా గ్రామస్తులు నిర్మించినది. వాళ్ళ చెరువుని వాళ్ళ గ్రామస్తులు నిర్మించారనమాట. ఓకేనా, అంతకుముందు ఇదొక చిన్న కొలను అనమాట. అంతకుముందు అదొక చిన్న కొలనుగా ఉన్నది. వర్షాకాలంలో వర్షపు నీరు చెరువులోకి చేరి అక్కడ నిల్వ ఉంటుందన్నమాట. ఈ చెరువు నీటితో మా గ్రామంలో అత్యధిక ప్రాంతం సాగు చేయబడుతుంది. ఆ చెరువు నీటిని ఉపయోగించి వాళ్ళు సాగు కూడా చేస్తారనమాట. పశువులకు కూడా ఇది తాగడానికి నీరు ఉపయోగపడుతుంది. అందరికీ ఈ చెరువు అనేది మా అందరికీ చాలా పవిత్రమైనది అంటున్నాడు. ఓకేనా, నెక్స్ట్ చూడు. నీటి చెరువు నిర్మాణం అనే ఒక సమిష్టి కార్యక్రమం. మొదటగా గ్రామస్తులు వరద నీటి వనరును, చెరువు నిర్మాణానికి తగిన స్థలంను గుర్తిస్తారనమాట. వారు చెరువును తవ్వి దానికి మట్టితో గట్టు నిర్మిస్తారనమాట. వాళ్ళు ఏం చేస్తారు? మొదటగా చెరువుకు తగిన స్థలం గుర్తిస్తారు. ఆ చెరువును తవ్వి మట్టితో గట్టును నిర్మిస్తారనమాట. రాళ్లతో నిర్మించిన గట్లు నీటిని నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు. రాళ్లతో నిర్మించిన గట్లు నీటిని నిల్వ చేయడానికి ఉపయోగిస్తారనమాట. చెరువుకు నీరు ప్రవహించే ప్రాంతాల నుండి కాలువలను తవ్వుతారు. గట్టు నుండి బయటకు నీరు వదిలే దారులు కూడా తవ్వుతారనమాట. ఇంపార్టెంట్, చూడండి, చాలా ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడిగారు అనమాట. ఓకేనా, కొన్ని చెరువులు కాలువలతో అనుసంధానం చేయబడి ఉంటాయన్నమాట. వర్షాకాలంలో నీరు ఒక చెరువు నుండి మరొక చెరువుకు ప్రవహిస్తుంది. అది అందరికీ తెలిసిందే. ఈజీ, ఇంపార్టెంట్. శ్రీ సత్యసాయి జిల్లాలోని ఇంపార్టెంట్ బొక్కపట్నం, ధర్మవరం చెరువులు. ఏ జిల్లా? సత్యసాయి జిల్లా. ఇప్పుడు మారింది కదా. బొక్కపట్నం, ధర్మవరం చెరువులు ఈ రకానికి చెందినవే. అదేవిధంగా నదుల నీటితో చెరువులు నింపడానికి కూడా కాలువలు తవ్వుతూ ఉంటారు. ఇటువంటి చెరువులు ఎక్కడున్నాయంటే కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, బొక్కపట్నం, ధర్మవరం చెరువులు ఎక్కడున్నాయి? సత్యసాయి జిల్లాలో ఉన్నాయి. శ్రీ సత్యసాయి జిల్లాలో. గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలో మనకి నదులతో నీటిని చెరువులు నింపడానికి ఉపయోగిస్తారు అనమాట. ఎక్కడ ఉన్నాయి? ఎక్కువగా కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఇంపార్టెంట్. మా గ్రామంలో చెరువు తవ్వక ముందు భూగర్భ నీటి మట్టం చాలా కిందికి ఉండేదన్నమాట. అందుచేత వేసవిలో అన్ని బోరు బావులు ఎండిపోయాయి. మా గ్రామ చెరువు నిర్మాణం తర్వాత భూగర్భ నీటి మట్టం పెరిగి బోరు బావుల్లో నీరు పెరిగింది. రైతులు బోరు బావుల నుండి వచ్చిన నీటిని ఉపయోగించి పంటలు పండిస్తున్నారని చెప్తున్నారు అనమాట. ఒక సీసా తీసుకొని అదేవిధంగా గ్రామంలోని చెరువు నీటిని సేకరించండి. ఆ సీసాలోని
ఆ సీసాని 30 నిమిషాల పాటు పక్కన ఉంచండి. ఏం జరిగింది అని అడుగుతున్నాడు. సీసా నీటే అడుగు బావని మీరు బాగా గమనించండి. ఆ నీటిని మనం తాగితే ఏమవుతుంది అని చెప్తున్నారు అనమాట. చూడి, చెరువులోని నీటిని అలాగే తాగితే మనకు టైఫాయిడ్, కలరా, నీళ్ళ విరేచనాలు వంటి వ్యాధులు వస్తాయి. గుర్తుపెట్టుకోండి. చెరువులోని నీటి తాగితే మనకి ఏమేమి వస్తాయి? టైఫాయిడ్, కలరా, నీళ్ళ విరేచనాలు అనేవి వస్తాయన్నమాట. చెరువులు కాలుష్యం చూడండి ఏ విధంగా కాలుష్యం అయిపోతున్నాయో. అక్కడే ఆవులు కడుగుతున్నారు, గొర్రెలను కడుగుతున్నారు, చూడండి ఎనుపోతులను కడుగుతున్నారు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ చూడండి, ట్యాంకులు ఎలా కలుషితం అవుతాయో చూద్దాం. గ్రామంలోని ప్రజలు చెరువులోనే స్నానం చేయడం, బట్టలు ఉతకడం, పశువులను, వాహనాలు కడగడం వంటివి చేస్తుంటారు. కొందరు ఇంటిలోని వ్యర్థాలను, చనిపోయిన జంతు కళేబరాలను కూడా చెరువులోనే వేసేస్తూ ఉంటారు అనమాట. కొంతమందికి మరుగుదొడ్లు లేకపోవడం వలన చెరువు గట్ల పైన మల విసర్జన చేస్తారు. ప్రతి సంవత్సరం గ్రామస్తులు గణేష్ విగ్రహాలను చెరువులో నిమజ్జనం చేస్తారు. వాటి రంగులలోని విష పదార్థాలు నీటిని కలుషితం చేసి చేపలు చనిపోవడానికి కూడా కారణమవుతుంది అంటున్నారు అనమాట. ఇళ్ళ నుండి వెలువడే మురుగునీటిని కూడా చెరువులోకి విడుదల చేస్తున్నారు. అలా చేయడం వల్ల కూడా ఇబ్బంది అంటున్నారు అనమాట. కర్మాగారాల నుండి వెలువడే రసాయనిక వ్యర్థాలు కూడా చెరువుల నీటిలోకి, భూగర్భ జలాలను కూడా కలుషితం చేస్తున్నాయి. అటువంటి చెరువుల నీటిని తాగితే ప్రజలకు వ్యాధులు, అనారోగ్యం అనేది కలుగుతుందని చెప్తున్నారు. ఇటీవల ప్రజలు నీటి కాలుష్య నియంత్రణకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు అంటున్నారు అనమాట. చూడండి, గ్రామ సురక్ష త్రాగునీటి పథకం అంటే చూడండి, గ్రామ పంచాయతీ వారు గ్రామీణ ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించే బాధ్యతను తీసుకుంటారనమాట. గ్రామీణ నీటి పథకాలలో భాగంగా ఫ్లైఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మిస్తారనమాట. ఇదందరూ చూయింటారనమాట. శుద్ధి చేసిన సురక్షితమైన మంచినీటిని గ్రామ నీటి సరఫరా పథకం కింద మన వాళ్ళు అందించడం జరుగుతుంది. ఇది పద్ధతి ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఫస్ట్ ఏం చేస్తారు, ఓకేనా, నీటిని తేర్చే తొట్టికి తీసుకొస్తారు. తేర్చే తొట్టికి, ఇది ఇంపార్టెంట్, ఓకేనా. ఫస్ట్ తేర్చే తొట్టి, సెకండ్ వడపోత, ఓకేనా, వడపోత, 3 క్లోరినేషన్, 4 నిల్వ చేయడం, 5 ఇంటికి పంపించడం. ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ ఇది ఆర్డర్ అడుగుతాడు. తేర్చే తొట్టి, వడపోత తొట్టి, క్లోరినేషన్ తొట్టి, నిల్వ చేసే తొట్టి. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, అడిగారు కూడా ఆల్రెడీ, ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ చూడండి, చెరువులు నీటిని శుద్ధి చేయడానికి కొన్ని దశలు ఉంటాయన్నమాట. ఆ దశలో పైన చెప్పుకునేవి. చెరువు లేక నది నుండి నీటిని పెద్ద పరిమాణంలో తేర్చే తొట్టిలోకి నింపబడుతుంది. నీటిలోని ఇసుక రేణువులు కిందకు చేరుతాయి. ఇది ఇంపార్టెంట్, చాలా గుర్తుపెట్టుకోండి. ఆకులు, చిన్న చిన్న కొమ్మలు వంటివి కూడా తొలగించబడతాయి అన్నమాట. అక్కడ నుండి నీరు వడపోత తొట్టిలోనికి పంపబడుతుంది. ఇక్కడ వడపోత జరుగుతుంది అనమాట. ఇక్కడ చిన్న చిన్న పదార్థాలు తొలగించబడతాయి. పోయిన నీరు క్లోరినేషన్ తొట్టి, తేర్చే తొట్టి, వడపోత తొట్టి, క్లోరినేషన్ తొట్టిలోకి పంపబడుతుంది అనమాట. ఇక్కడ నీటిని బ్లీచింగ్ పౌడర్తో పొడి చేర్చబడింది. దీనిని క్లోరినేషన్ అంటారు. నీటిలోని సూక్ష్మజీవులను చంపడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. తర్వాత క్లోరినేషన్ చేయబడిన నీటిని పెద్దగా ఉండే ఓవర్ హెడ్ ట్యాంకులకి పంపించడం జరుగుతుంది. ఓవర్ హెడ్ ట్యాంకులకి పంపిస్తారనమాట. ఓవర్ హెడ్ ట్యాంకుల నుండి పైపుల ద్వారా నీళ్ళని ఇంటికి సరఫరా చేస్తారనమాట. శుద్ధి చేయని, మీకు తెలుసా అంటారు, శుద్ధి చేయని నీటిలోని హానికర సూక్ష్మజీవులు ఉంటాయన్నమాట. శుద్ధి చేయని నీటిలో హానికర సూక్ష్మజీవులు అనేవి ఉంటాయి. ఈ నీటిని తాగినట్లయితే మనం అనారోగ్యం బారిన పడతాము. కాచి చల్లార్చిన నీటిని తాగడం చాలా మంచిది అని చెప్తున్నారు, ఓకేనా. ఇక్కడ చెరువు కథ ఒకటి ఉందంట, వినండి ఒకసారి. మిత్రులారా, చెరువు చెప్తుంది, మిత్రులారా నన్ను చూడండి అంటుంది. నేను ఒక గ్రామ చెరువును. నా శరీరం ఎండిపోయి పగుళ్ళు వచ్చేసాయి. అనమాట. ఇన్నాళ్ళు నేను పుష్కలమైన నీటితో అందంగా ఉండేదాన్ని. ఏది? ఆ చెరువు అనమాట. నేను నిండుగా ఉన్నప్పుడు పిల్లలందరూ ఆనందంగా ఇదేవారు అనమాట. ఆ చెరువులో రంగురంగుల చేపలు, ఎగిరే కప్పలను చూసి ఆనందంతో నేను పొలాలు ఆనందించేవారనమాట. నేను పొలాలకు నీరు అందించేదాన్ని. కానీ ఇప్పుడు నేను ఎండిపోయింది చెరువు, ఓకేనా. ఎవరు నా వద్దకు రావడం లేదు, ఎవరు పోవడం లేదనమాట. ఇప్పుడు నీటి సరఫరా లేక రైతులు దీనమైన ముఖాలను చూసి ద్రవించిపోతున్నారు. నేను వర్షాల కొరకు ఎదురు చూస్తున్నాను అని ఆ చెరువు చెప్తుంది. కొందరైతే నన్ను ఆక్రమించి పంట పొలాలుగా మార్చి సాగు కూడా చేస్తున్నారు అనమాట. దాన్ని ఆక్యుపై చేసి చెరువుని మరొకందరు ఇల్లు కూడా కట్టుకుంటున్నారు. కాబట్టి
నాలోనికి ప్రవహించవలసిన నీటి మార్గాలు మూసుకుపోయాయి. ఫలితంగా వర్షాకాలంలో కూడా నీరు నాలోకి ప్రవహించడం లేదు. కొందరు మనుషుల స్వార్థమే నా పరిస్థితికి కారణము, మీరు నాకు సహాయం చేయండి అని ఆ చెరువు అడుగుతుందన్నమాట. దానికి మనం సహాయం చేయాలని అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, చెరువు యొక్క నిర్వహణ. ఈ చిత్రాన్ని చూడండి. మీరు ఈ చెరువులో గుర్రపు డెక్క మొక్కలు శైవలాలు కనబడుతున్నాయి అన్నమాట. ఇవి ఓకేనా. కలుషితం అవ్వకుండా చూడాల్సిన బాధ్యత మన అందరికీ ఉంటుంది. మన చెరువుని మనము రక్షించుకోవడం మన బాధ్యత అనమాట. ప్రభుత్వం రైతులతో నీటి వినియోగదారుల సంఘాలను ఏర్పాటు చేసి వారికి చెరువుల నిర్వహణ బాధ్యతలు ఇచ్చిందనమాట. వారు కాలువలను, చెరువుల నుండి మొక్కలను, పొడికలను తీయించి పరిశుభ్రంగా ఉంచుతారు. చెరువులోని మట్టి నిక్షేపాలను పొలంలో వేస్తారనమాట. దీనితో చెరువు నీటి మట్టం అనేది పెరుగుతుందన్నమాట. చూడండి, తక్కువ వర్షపాతం నీటి దారులు మూసివేయడం ద్వారా చెరువులు ఎండిపోవడానికి ముఖ్య కారణంగా మనకు తెలుస్తుంది అన్నమాట. వర్షం ఎలా కురుస్తుంది చూడి. దీనికి కారణం సూర్యరశ్మి వలన నీరు ఆవిరిగా మారడం. నీరు ఆవిరిగా మారే ప్రక్రియను బాష్పీభవనం అంటారు. ఇంపార్టెంట్, మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చిందన్నమాట పెట్టింది. నీరు ఆవిరిగా మారే ప్రక్రియను బాష్పీభవనం అంటాం అనమాట. సాధారణంగా కొలనులు, చెరువులు, నదులు, సముద్రంలో నీరు గాలిలోకి బాష్పీభవనం చెందుతుంది. అవి ఘనీభవనం చెంది మేఘాలుగా మారుతాయన్నమాట. మేఘాలు చల్లగాలి వలన చల్లబడి చిన్న చిన్న బిందువులుగా మారుతాయి. దీనినే ఘనీభవనం అంటారనమాట. నీటి చుక్కలు కిందికి రావడాన్ని వర్షం అని అంటామన్నమాట. ఇది ఇంపార్టెంట్. నీరు భూమి ఉపరితలం నుండి బాష్పీభవనం చెంది మేఘాలుగా ఏర్పడుతుంది. మేఘాలు చల్లబడి భూమిపై వర్ష రూపంలో చేరుకుంటాయి. దీనినే నీటి చక్రం లేదా జలచక్రం అంటారు. చాలా ఇంపార్టెంట్. దీన్నే నీటి చక్రం లేదా జలచక్రం అనే అంటారు అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి, నీటితో గమ్మత్తు. మనకు నిమ్మరసం, మజ్జిగ మొదలైనవి తాగడం ఇష్టం. బాగా ఇష్టం అనమాట. నిమ్మరసం, మజ్జిగ తాగడం ఇష్టం. వీటిలో ఉప్పు లేదా చక్కెర వాడతాం. ఇవి నీటిలో కరిగిపోతాయి అన్నమాట. నీటిలో పదార్థాలను కరిగించే గుణం ఉంటుంది అన్నమాట. ఉప్పు నాకేమైంది, నాకు కూడా ఏమైంది, రండి మీ అందరూ నాలో కరిగిపోండి, నేను వెళ్ళిపోయినట్లయితే నేను మాయమయ్యేదాన్ని అని చక్కెర కూడా అక్కడ ఉందన్నమాట. అక్కడ వాళ్ళు ఇచ్చారు, అవన్నీ మనకు తెలుసు. కొందరు నీరు తీయగా ఉన్నాయి, ఉప్పుగా ఉన్నాయి, లేదా చప్పగా ఉన్నాయి అంటే మీరు వినే ఉంటారు కదా. నేలలో కొన్ని పదార్థాలు నీటిలో కరగడం వల్ల నీటికి రుచి అనేది వస్తుందన్నమాట. భూగర్భ జలం అంటే ఏమో తెలుసు, నీటి పారుదల అంటే ఏమో తెలుసుకున్నాం. వడపోత, క్లోరినేషన్, మలిన పదార్థాలు, అదేవిధంగా గ్రామ చెరువు, బాష్పీభవనం, ఘనీభవనం, నీటి చక్రం, చెరువు గట్టు గురించి మనం నేర్చుకున్నాం అనమాట. ఇక్కడ చూడండి ఏముందో. మనం ఏం నేర్చుకున్నాం, ప్రతి గ్రామ చెరువుకు ఒక చరిత్ర ఖచ్చితంగా ఉంటుంది. యతలవంక చెరువు, చిత్తూరు జిల్లా, పొంగనూరు మండలం, నీటికొండలపల్లి. గుర్తుపెట్టుకోవాలి. మానవుని కార్యకలాపాల్లో చెరువులను కలుషితం చేస్తాయన్నమాట. గ్రామ చెరువు నిర్మాణం ఒక సమిష్టి పని. గ్రామస్తులు చెరువు నిర్వహణకు బాధ్యత వహిస్తారు. సురక్షితమైన తాగునీరు ఇళ్లకు సరఫరా చేయబడుతుంది అన్నమాట. బాష్పీభవనం అంటే ఏమి, ఘనీభవనం అంటే ఏమి, వర్షం వల్ల ఏర్పడే నిరంతర ప్రక్రియ ఏమంటాము, నీటి చక్రం అని అంటాము. ఇది మనకి ఫస్ట్ సెమిస్టర్లో ఉన్న 6వ లెసన్ అనమాట. ఓకేనా. ఇంతటితో మనకి 4th క్లాస్ ఈవీఎస్లో ఫస్ట్ యూనిట్ ఈవీఎస్లో ఉన్న అన్ని లెసన్స్ సెమిస్టర్ 1 లెసన్స్ అయిపోయినాయి. సెమిస్టర్ 2 నెక్స్ట్ దాంతో మనము కలుద్దాం ఫ్రెండ్స్. ఓకేనా. అందరూ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.